హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ, లక్ష్మి ఇద్దరు కూడా అక్కడ ఉంటారు కదా. ఇక తాళి తీసి అమ్మవారి ముందు పెట్టి వాళ్ళు పూజలు చేస్తారు. అలా పూజలు చేస్తూ ఉంటే విహారీ, లక్ష్మి అలా నిలబడి చూస్తారు. తర్వాత ఆ తాళిని విహారీకి ఇచ్చి ఇప్పుడు అమ్మాయి మెల్లో కట్టుబాబు అని చెప్పగానే సరే అనేసి విహారీ ముందుకు వచ్చి లక్ష్మి మెల్లో తాళి కడుతూ ఉంటాడు. వెనకాల వాళ్ళు లక్ష్మి జుట్టుని ఇలా పట్టుకొని ఉంటారు. లక్ష్మికి తాళి కడుతూ ఉంటే లక్ష్మి విహారిని చూస్తూ ఉంటాడు. ఇక సహస్రని ఇక్కడ నుంచి తీసుకొని వస్తూ ఉంటారు. సహస్ర ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అంటే ఇంకా కొంచెం దూరమే ఉంది, పద మాట్లాడొద్దు అని సీరియస్గా సహస్రం తీరుతూ వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ లక్ష్మి మెల్లో తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు పూలదండలు కూడా లక్ష్మికి విహారికి ఇచ్చేస్తారు. పూలదండలు కూడా లక్ష్మి విహారి మెల్లో వేస్తే విహారీ లక్ష్మి మెల్లో వేస్తాడు. ఇద్దరు పూలదండలు కూడా మార్చేసుకుంటారు. ఇక ఆ తర్వాత విహారీ, లక్ష్మి చాలా అలా చూస్తూ ఉంటారు వాళ్ళందరి వైపు. ఇంకా అప్పుడు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, బాబు మీరు ఇలా మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఆ దైవ నిర్ణయం చూసారా, మీరు రెండోసారి కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అంటే ఇలా చాలా తక్కువ మందికి జరుగుతుంది. ఇలా జరిగిందంటే ఆ దేవుడు రాసిన రాత ఇది, ఇంకా అది ఎప్పటికీ ఎవరు ఏం చేయలేరు. అందుకనే ఆ దేవుడు నిర్ణయించిన బంధం కాబట్టి ఇలా మీకు మళ్ళీ పెళ్లి జరిగింది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక ఇలా అంటూ ఉంటారు, అయితే మేము కంకణాల చేస్తున్నాం, అరే కంకణాల పండుగని మొదలు పెట్టండ్రా అని అంటూ పెద్ద ఆయన చెప్తాడు. చెప్పేసరికి విహారీ, లక్ష్మి అలా చూస్తూ ఉంటారు. ఓ మీకు కంకణాల పండుగ అంటే ఏంటో తెలియదు కదా బాబు అని అంటే తెలియదు విహారీ అంటాడు. అయితే కంకణాల పండుగ అంటే కంకణాలు పండుగ అనేది అమ్మవారి భర్త భార్య కోసం చేసే పండుగ, అంటే తన కోసం చేసే అన్నమాట. ఇంకా కంకణాలు అమ్మవారి పెట్టి ఆ కంకణాలు చేతికి కట్టుకొని భార్య కోసం ఉపవాసం ఉండాలి. 24 గంటల దాకా పచ్చి గంగ కూడా ముట్టకూడదు. అలా చేస్తే భార్య ఎప్పుడు సంతోషంగా ఉంటుంది నమ్మకం. అప్పుడు మేం కూడా ఎప్పుడు ఇలా పండుగలు చేస్తూ ఉంటాం బాబు అని అంటూ చెప్పగానే విహారీ ఆలోచిస్తాం, మీరు కూడా ఈ పండుగని చేయండి బాబు, అలా ఉపవాసం ఉండండి, మంచి జరుగుతుంది, అమ్మాయి చల్లగా ఉంటుంది అని అంటూ చెప్పగానే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే లక్ష్మి కోసం నేను ఇలాగే చేస్తాను, లక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అందుకే లక్ష్మి కోసం నేను ఈ ఉపవాసం చేస్తాను అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మి అలా చూస్తుంటే ఇంకా ఇక్కడేమో సహస్ర వాళ్ళేమో నడిపించుకొని వస్తూ ఉంటే సహస్ర అంటుంది, ఎప్పటి నుంచి చాలా దూరం వచ్చాం కానీ ఇంతవరకు ఇక్కడి దాకా రాలేకపోయాం, అసలు ఏంటి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు నన్ను అని అంటూ ఉంటే ఇంకా కొంచెంలోనే ఉంది గూడెం, దగ్గరగా వచ్చాం నడు అని అంటూ నడిపించుకొని సహస్ర తీసుకొని తర్వాత అంబిక అలాగే వసుధ, చారు, కేశవ ముగ్గురు ఉంటారు కదా. అక్క వీడియో చూస్తే నువ్వు షాక్ అవుతావు అని అంటే వసుధ అంటుంది కదా, ఏం వీడియో అది అసలు చూపించు అని అంటూ వసుధ చెప్తుంది. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంబిక, చూడు అని అంటే చారు, కేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మో వసుధ కానీ ఆ వీడియో చూసిందంటే చాలా దారుణం జరిగిపోతుంది ఇప్పుడు అని చారు, కేశవ కంగారు పడుతూ ఉంటే అంబిక నవ్వుతూ ఉంటుంది. చూపి అంబిక, అసలు ఏం వీడియో అది చూపించు అని అంటే సరే అనేసి ఆ వీడియోని చూపిస్తుంది అంబిక. అలా ఫోన్ వసుధకి ఇవ్వగానే ఒక్కసారిగా వసుధ చాలా కోపంగా ఉంటుంది. ఇక అప్పుడు చారు, కేశవ అయిపోయింది, ఈ అంబిక నన్ను దొరకపట్టేసింది, ఇంకా నా పని అంతే అని చెప్పి చారు, కేశవ కంగారు పడుతూ సీరియస్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. వసుధ సీరియస్గా చూస్తూ, ఏంటండి ఇది, ఏం పనిచేశారు మీరు అని కోపంగా అరిస్తే అప్పుడు చారు, కేశవ అది లక్ష్మి అని అంటూ ఉంటే లక్ష్మి ఏంటండి అని అంటూ వసుధ అంటుంది. మధ్యలో లక్ష్మి ఎందుకు వచ్చింది అని అంటూ అడగగానే లక్ష్మి అని అంటూ ఉంటే అసలు ఏం వీడియో అని అంటూ ఏది ఒకసారి చూపించు నాకు అని చారు, కేశవ అంటే అప్పుడే వసుధ అంటుంది, మందు తాగి ఇలా కింద పడి దొర్లుతావా, జనాలందరూ చూస్తూ ఉన్నా సరే పిచ్చోడిలాగా నువ్వు ఇలా దొర్లుతూ ఉంటావు, అసలు బుద్ధుందా మీకు, ఇలా తాగి తందనాలు ఆడతావా నువ్వు అని అంటూ ఉంటే ఒకసారి చూపి వస్తా అని చారు, కేశవ అంటే ఆ వీడియోని చారు, కేశవ చూస్తాడు. ఇక పార్టీలో ఉన్నప్పుడు చారు, కేశవ ఫుల్గా తాగి డాన్స్ వేస్తాడు కదా, ఆ వీడియో అమ్మయ్య ఈ వీడియోనా నేను లక్ష్మితో ఉన్న వీడియో చూపించేసిందని అనుకున్నాను అని చారు, కేశవ కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వసుధ ఇలా తాగి నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే విహారీ అసలు ఊరుకుంటాడా,
నిన్ను ఇంట్లో కూడా ఉండనివ్వడు, తీసుకెళ్ళి బయట తోసేస్తాడు అని అంటూ వసుధ అంటుంది. ఇక అప్పుడే చారుకేశవ కంగారుగా చూస్తూ ఉంటే అంబిక నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత సహస్రని అక్కడికి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు ఒకచోట విహారీ చెట్టు దగ్గర నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీ చాలా బాధగా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి అక్కడికి వచ్చి విహారీ గారు అని అంటూ పిలుస్తుంది. అయినా సరే విహారీ పలకకుండా సీరియస్గానే ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ గారు అని అంటూ లక్ష్మి ఇలా 3-4 సార్లు గట్టిగా పిలిస్తే అప్పుడు విహారీ ఇలా ఉలికిపడి లక్ష్మి అని అంటే ఏంటి విహారీ గారు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారేంటి విహారీ గారు అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడు విహారీ అలా చూస్తూ ఉంటాడు. అది అని అంటూ ఉంటే మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు విహారీ గారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా విహారీని లక్ష్మిని తాళి కట్టిన తర్వాత వాళ్ళు ఇలా పిల్ల పాపలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని దీవిస్తారు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి ఇలా అంటుంది. మీరు ఇప్పుడు జరిగిన దానికి మీరు ఎంత ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు విహారీ గారు, కానీ పరిస్థితులు మనకి ఇలా ఎదురవుతున్నాయి, ఏం చేస్తాం అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడు విహారీ అంటాడు, అదేం కాదు లక్ష్మి, నేను ఏం చేసినా సరే ఇంతకుముందు ఫారెన్ నుంచి రాకముందు నేను ఏమనుకుంటే అది జరిగేది, నేను ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, అసలు ఏమనుకుంటే అది జరిగిపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అసలు ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు, ఏం పని మొదలు పెడితే అది ఎక్కడికి వెళ్తుందో, అసలు నేను ఏం చేస్తే ఏమవుతుందో అని నేను చాలా కంగారు పడుతున్నాను లక్ష్మి అని విహారీ అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ నాకు తెలుసు విహారీ గారు మీరు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారో, నా వల్లే కదా మీరు ఇంత బాధపడుతున్నారు అని లక్ష్మి అంటే విహారీ నీ గురించి ఎందుకు అవుతుంది లక్ష్మి, అలా ఏం కాదులే అంటే నాకు తెలుసు విహారీ గారు మీరు నా కోసమే బాధపడుతున్నారు, నేనంటూ మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీరు సంతోషంగా హ్యాపీగా మీ కుటుంబంతో కలిసి ఉండేవాళ్ళు, నా వల్లే మీకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, నేనంటూ మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీ కుటుంబం సహస్రమ్మతో పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండేవాళ్ళు, అంతేకాని నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నారు విహారీ గారు, నన్ను క్షమించండి అని అంటూ లక్ష్మి అంటే విహారీ అయ్యో లక్ష్మి అలా ఎందుకు అనుకుంటావు, నీ గురించి నువ్వు తక్కువ చేసి ఏమీ అనుకోవద్దు, ఇలా జరగాలని ఉంది జరిగిపోయింది అంతే అని అంటూ విహారీ అంటాడు. ఇక అంతలో విహారీ అలా చూస్తూ మాట్లాడుతూ ఉండగానే లక్ష్మికి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా అలా ఎక్కిళ్ళు వస్తూ ఉండటంతో లక్ష్మి అలా అంటూ ఉంటే అటు ఇటు చూస్తూ అయ్యో లక్ష్మి ఇప్పుడు ఎలా అని అంటే ఏంటో విహారీ గారు తగ్గట్లేదు అని అంటూ ఉంటే ఇంకా అటు ఇటు చూస్తూ ఉండగా విహారీ నవ్వించడానికి ఇలా చేస్తాడు. అంటే ఎక్కిళ్ళు పోవటానికి తన చెయ్యిని గట్టిగా పట్టుకొని అబ్బా నొప్పి నొప్పి అని అరుస్తాడు విహారీ. లక్ష్మి విహారీ గారు ఏమైంది విహారీ గారు చెప్పండి విహారీ గారు ఏం జరిగింది, నొప్పిగా ఉందా అని అంటూ అలా కొంచెం సేపు అలా టెన్షన్ పడేలోపే తనకి ఎక్కిళ్ళు పోతాయి. ఇక అప్పుడే విహారీ నవ్వుతూ ఉంటాడు. ఏంటి విహారీ గారు ఇంతసేపు నొప్పి అని ఇప్పుడు నవ్వుతున్నారేంటి అని అంటే చూసావా నిన్ను కావాలని ఇలా చేశానంటే ఏంటి విహారీ గారు అంత నొప్పని టెన్షన్ పెట్టించి కావాలి అని అంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని అంటూ ఉంటే నాకు తెలుసు లక్ష్మి నువ్వు కంగారు పడతావని నా గురించి బాధపడతావని తెలుసు, అందుకే అలా చేశాను అంటే ఎందుకు చేశారు విహారీ గారు అలా అని అంటే అప్పుడే లక్ష్మి ఇలా అనేసరికి విహారీ ఇలా అంటాడు, చూసావా నీ వెక్కిళ్ళు పోయాయి అందుకే అలా చేశాను అని అంటే అవును కదా నా వెక్కిళ్ళు పోయాయి విహారీ గారు నిజంగానే అని లక్ష్మి అంటుంది. అంతలో అక్కడికి ఆ గూడెం అతను వచ్చేసి ఇదిగో ఇది మీదే అనుకుంటా, అక్కడ మేము వెళ్ళేటప్పుడు దారిలో దొరికింది అని చెప్తే విహారీ అవునా ఇది నా ఫోనే అని తీసుకొని చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్ అని అంటే అతను వెళ్ళిపోతాడు. విహారీ ఫోన్ తీసుకొని వసుధ బాధపడుతూ దేవుడి దగ్గరే కూర్చొని ఉంటుంది. వసుధకి ఫోన్ చేస్తాడు. ఇంకా అమ్మకి ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తే వసుధ ఫోన్ చూసి విహారీ ఫోన్ చేస్తున్నాడు అనుకుని వసుధ ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న విహారీ అని అంటే విహారీ ఎక్కడికి వెళ్ళిపోయాను నాన్న అని అంటూ కంగారు పడుతూ అడిగితే విహారీ అమ్మ నువ్వు కంగారు పడకు నేను బాగానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటే ఎక్కడున్నావు నాన్న, లక్ష్మి ఎక్కడుంది, లక్ష్మి కూడా ఇంకా ఇంటికి రాలేదు, నువ్వు లక్ష్మి నిన్నటి నుంచి కనిపించట్లేదు, ఇంటికి రాలేదు, ఫోన్ కూడా కలవట్లేదు నాన్న, నేను ఎంత కంగారు పడుతున్నానో నీకు తెలుసా అని అంటూ చాలా టెన్షన్ పడుతూ అలా అంటూ ఉంటే విహారీ ఇలా అంటాడు, అదేం లేదమ్మా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వు కంగారు పడకు అని అంటూ చెప్తూ ఉంటాడు. లేదు నాన్న నేను ఎంత భయపడ్డానో తెలుసా, లక్ష్మి ఎక్కడుంది అసలు తెలుసుకున్నావా అని అంటూ ఉంటే లక్ష్మి నా దగ్గరే ఉందమ్మా ఇద్దరం వచ్చేస్తాంలే ఇంటికి అని విహారీ చెప్తే సరే అనేసి లక్ష్మి విహారీ ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. ఇంకా ఫోన్ పెట్టేసి యమున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా విహారీ అలా చూసి లక్ష్మి
అమ్మ నిన్ను చాలా ఇష్టపడుతుంది లక్ష్మి అని చెప్తాడు. లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ నన్నెంత ఇష్టపడుతుందో నిన్ను అంతే ఇష్టపడుతుంది, నువ్వు కనిపించట్లేదని చూడు ఎంత కంగారు పడుతుందో అని విహారీ అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అలా చూసి నవ్వుతూ ఉంటుంది. అయితే అమ్మ టెన్షన్ పడుతుంది, మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి పద లక్ష్మి అని అంటే సరే పదండి అని ఇద్దరు కలిసి అక్కడ నుంచి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే సహస్రం తీసుకొని గూడెం వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఇక అప్పుడే ఎవర్రా ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారా అని ఆ పెద్దాయన అడుగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, మన కులదైవం అయిన పుట్ట దగ్గర ఉన్న అమ్మవారిని ఈవిడ తొక్కేసింది అని చెప్తారు. ఇంకా అంతేకాకుండా తిట్టేసింది అని చెప్పడంతో నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా అని అంటూ సహస్రం మీద అరుస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడే విహారీ లక్ష్మి అటు నుంచి వస్తూ ఉంటారు. సడన్గా సహస్రం చూసి విహారీ లక్ష్మి అక్కడే ఆగిపోతారు. ఇక అప్పుడే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, మా కులదైవాన్ని నువ్వు ధిక్కరిస్తావా ఎక్కిరిస్తావా అని అంటూ తిడుతూ నీకు శిక్ష పడాల్సిందే అంటే లేదు నాకు తెలియక అలా అన్నాను నేను, శిక్ష ఏంటి అని అంటూ సహస్ర అంటుంది. విహారీ లక్ష్మి చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు సహస్రని ఇలా అంటారు, చూడు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, నువ్వు అడవికి రావడమే తప్పు అంటే అక్కడ వచ్చి మా అమ్మవారిని తొక్కేసి ఇలా అన్నావు, నిన్ను వదిలిపెట్టము అని అంటూ నువ్వు ఒంటి కాలు మీద ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి, ఆ తర్వాత ఇంకా చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని ఇలా పూజ చేయాలి, ఆ తర్వాత కోనేటి దగ్గర నుంచి 100 బిందెల నీళ్లు తీసుకురావాలి అంటే అప్పుడు సహస్ర అమ్మో అన్నీ చేశానంటే నేను చచ్చిపోతాను అని అంటే నువ్వు ఏమవుతావా మాకు సంబంధం లేదు, ఇంకా అమ్మవారి దగ్గర తప్పు చేస్తే చచ్చిపోవాల్సిందే అని అక్కడ ఉన్న ఆవిడ అంటుంది. ఇక సహస్ర భయంగా చూస్తుంది. విహారీ లక్ష్మి ఇద్దరు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. మరి విహారీ లక్ష్మి వచ్చి సహస్రని కాపాడి తీసుకెళ్తారా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.